బర్త్డే వ్లాగ్ అండ్ మై హస్బెండ్స్ బర్త్డే వ్లాగ్. సో ఈ బర్త్డేకి నేను ఆయనని చాలా సర్ప్రైజ్ చేయబోతున్నా, సతాయించబోతున్నా అండ్ ప్రాంక్ చేయబోతున్నా. 4, 3, 2, 1. జిఆర్టీ నుంచి స్పెషల్ ఇంకొక గిఫ్ట్ ఇది మాత్రం. ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నా. ఎప్పుడు నన్నే ఫాలో కావాలి నాకు కుంగు పట్టుకున్నాను. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? సో మొత్తానికి సర్ప్రైజ్ మొదలైంది. మా ఆయనకి ప్రామిస్ చేసినట్టుగానే నేను మైసూర్ తీసుకెళ్తున్నాను అనమాట. ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయబోతున్నాను. సో జస్ట్ మేము ఇప్పుడే సెటిల్ అయ్యామన్నమాట రూమ్ లో. మీకు సో మా ఆయన కోసం స్పెషల్ కేక్. ఓకే రివీల్ చేద్దామా? ఇదనమాట కేక్. ఆయనే దిగొచ్చినట్టుందా? 360 degrees తిరిగితే మీ డాడీ నీకు బర్త్డే విషెస్ చెప్తున్నాడు అనమాట మొత్తం. బాగుంది, చాలా బాగుంది. అద్దాలు పెట్టారు. సూపర్, థ్యాంక్ యూ. ఫీల్ వచ్చిందా? వస్తుంది, బాగుంది, చాలా బాగుంది. వెల్కమ్ టు నవీనద అల్టిమేట్ ఛానల్. సో ఈ వ్లాగ్ రాత్రి 11:45 ఎగ్జాక్ట్లీ మంచి బ్రహ్మ ముహూర్తం చూసుకొని స్టార్ట్ చేస్తున్నాను. ఈ టైంకి వ్లాగ్ స్టార్ట్ చేశానంటే మీ అందరికి అర్థమైపోతుంది. బర్త్డే వ్లాగ్ అండ్ మై హస్బెండ్స్ బర్త్డే వ్లాగ్. సో ఈ బర్త్డేకి నేను ఆయనని చాలా సర్ప్రైజ్ చేయబోతున్నా, సతాయించబోతున్నా అండ్ ప్రాంక్ చేయబోతున్నా. బట్ యూస్ఫుల్వి కూడా ఆయనకి నచ్చినవి కూడా చేయబోతున్నా. ఏడిపించబోతున్నానా లేదా? లెట్స్ సీ. నవ్విపిస్తాను, కోపం తెప్పిస్తాను, హ్యాపీ చేస్తాను, ఏడిపిస్తాను లేదో చూద్దాం ఈ వ్లాగ్లో. బట్ అన్నిటికంటే ముందు సంతోషపరచాలి కదా బర్త్డే అంటే. సో హియర్ లాట్స్ ఆఫ్ సర్ప్రైజెస్. సో మా ఆయన కోసం నేను నా పిల్లలు కలిసి 2 days నుంచి షాపింగ్ చేశాను అనమాట. ఆయన కోసం ఆయనకి బాగా ఇష్టమైన బట్టలు అంటే ఆయనకి చాలా చాలా ఇష్టం. పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం, అలాగే చెప్పులు అంటే చాలా ఇష్టం. సో కాబట్టి మేము సంవత్సరానికి 2 సార్లు షాపింగ్ చేస్తాం అనమాట మా ఆయన కోసం. అంటే ఆయన కావాల్సినవన్నీ ఒకేసారి వెళ్ళి తీసుకుంటాడు. నాలాగా నెలకు ఒకసారి 10 రోజులకు ఒకసారి షాపింగ్కి రాడు. సో ఎప్పుడు కూడా మేము ఆయన బర్త్డేకి లేదా దసరా ఆ టైంలో మాత్రం ఆయన కోసం షాపింగ్ చేస్తాం అనమాట. సంవత్సరం అంతా అవే తొడుక్కుంటాడు. సో ఈసారి ఆయనకి షాపింగ్కి రావడం కుదరలేదు కాబట్టి ఈసారి అవసరం లేదు లైట్లే అని అన్నాడు. బట్ మనం అలా ఊరుకోం కాబట్టి షాపింగ్ చేసి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. బట్ ఇంత మంచిగా మనం అప్పుడు ఎందుకు ఇవ్వాలి? ప్రాంక్ చేసి సతాయించి ఇద్దాము. అండ్ ఎస్, ఇంకొక 5 నిమిషాల్లో ఆయన సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోద్ది. కేక్ తెప్పించాను, రండి సర్ప్రైజ్ చేద్దాం. 4 minutes ముందే వచ్చేసాను. హ్యాపీ బర్త్డే టు యూ. 4, 3, 2, 1. ఓకే, ప్రతి జన్మలో నీకు నాలాంటి పిల్లమే రావాలని మొక్కుకొని హ్యాపీ బర్త్డే టు యూ. కరెక్టే రా, 60 సార్లు ఎంజాయ్. ప్రతి జన్మలో నీకు నాలాంటి పిల్లలు దొరకాలి. ఇంత అదృష్టం అవుతాడు బాబా. కేక్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గిఫ్ట్స్. నీకోసం బోల్డ్ అన్ని గిఫ్ట్స్ తెచ్చాను. కొంచెం అక్కడ చూస్తే మా ఆయన కోసం కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా కూడా ఉన్నాయి, అక్కడ కూడా నీకే గిఫ్ట్స్ ఉన్నాయి. కాదు, నీ కొత్త ఇంటి కోసం కొన్న సామాన్లు అవి నీకే గిఫ్ట్. ఓకే, నీ బర్త్డేకి నిజంగానే కొన్ని కొన్నాం, తీసుకొని వస్తాను. మా ఆయన కోసం మేము చేసిన షాపింగ్ అనమాట. ఎంతో ప్రేమతో ఆయన బర్త్డే కాబట్టి చేసిన షాపింగ్. ఫస్ట్ ఇదిగోండి, జిఆర్టీ నుంచి స్పెషల్. చూపించచ్చు కదా
జిఆర్టీ నుంచి మా ఆయన బర్త్డేకి స్పెషల్ గా నేను ఇయర్ స్టడ్స్ కొనుక్కున్నా. నీ బర్త్డే కోసం నా కోసం, నా బర్త్డే కోసం. సరే ఇంకొక గిఫ్ట్ ఇది మాత్రం. ఈ రైతు కూడా మా ఆయన బర్త్డేకి ప్రేమతో బుగాటి ఇయర్ రింగ్స్ ఎక్కడ దొరకవు, ఓన్లీ జిఆర్టీలోనే దొరుకుతాయి. ఇదిగోండి ఈ పైన నేను పెట్టుకున్నా కదా, సేమ్ అలాంటివే బంగారంలో కొనుక్కున్నా. ఎక్కడ దొరకవు, యూనిక్. నీ బర్త్డే కోసం షాపింగ్ చేశా. ఇంకా ఇవ్వలే నిజంగానే డాడీ కోసం చాలా కష్టపడి కొన్నాను. ఇది ఎండ్ క్లేస్ ఏదో దీపం పెట్టేది ఏదో ఉంటది కాదు, అయిపోయి వెండి దీపాలు, కొత్త దీపాలు. మీ అమ్మమ్మ కోసం చూడండి ఎంత మంచి వెండి గంట కొన్నాను నేను. ప్లేట్ కింద పెడతాను. దీని కింద ప్లేట్స్ వెండివి కొన్నాను అనమాట. 3 ఏళ్ల తర్వాత నేను సిల్వర్ షాపింగ్ కష్టపడి. ఇంకా ఇంటికి ఎవరైతే యజమానో అతనే ప్రతిరోజు దేవుడి దగ్గర దీపం పెడితే ఇంటికి చాలా మంచిదంట. ఈ రోజు నుంచి అయినా దేవుడికి రోజు దీపం పెడతావా, నీ కోసం తెచ్చా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. యాక్చువల్లీ 2 years నుంచి అనుకుంటున్నా ఈ షాపింగ్ చేయాలని, కుదరలేదు. ఇలా ఆయన బర్త్డే కోసం వెళ్ళానో లేదో అలా దొరికిపోయినా. దీనికోసం ఇలా పడకుండా నువ్వు ప్రేమగా చూసినప్పుడు ప్రేమగా ఇలా క్లిప్ అనమాట. ఈ నల్ల రబ్బర్ బ్యాండ్స్ దొరకడం ఎంత కష్టం అండి. ఏదైనా సూట్ అవుతాయి కానీ ఏ షాప్ లో సరిగ్గా దొరకట్లేదు. ఇవి నిజంగానే బ్రేస్లెట్స్, ఇగో వీళ్ళకే తెచ్చారు. ఇవి మాత్రం నాకు కాదు. ఈ బర్త్డే షాపింగ్ ఎలా ఉంది? వాడు కూడా చేశాను ఈ బర్త్డే షాపింగ్. అరే నువ్వు నిజంగానే మీ డాడీకి చేసేవాడు నాకు చెప్పారు కదా. మా ఆయన కోసం కొత్త గిఫ్ట్ అనమాట. మా శ్రీయాన్ చేసిన షాపింగ్ తీసి చూపించాలి కూడా, సర్ప్రైజ్ చేస్తే ఎట్లా. మా ఆయనకు బర్త్డే సందర్భంగా మా శ్రీయాన్ కొనుక్కున్నాడు అనమాట పాల గ్లాస్. రోజు పాలు తాగుతాడు ఇందులోనే. మొత్తానికి ఈ బర్త్డేకి మేము అందరం చక్కగా షాపింగ్ చేసాం. మా ఆయన పేరు చెప్పుకొని ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నా. ఎప్పుడు నన్నే ఫాలో కావాలి కూడా ఇక నా కొంగు పట్టుకున్నాడు. పెళ్ళాన్ని కొంగు పట్టుకుని నడిస్తే పైకి వస్తుంది తెలుసా. మమ్మీ సంవత్సరం మమ్మీ క్రియేట్ చేసుకుంటాం. Alexa, turn on master bedroom lights. Okay. Hey, butterfly Happy birthday to you. మీ అందరు చెట్లండి. ఇది నీ ప్యాంటు, నీ ప్యాంట్ ఇది ప్యాంటు. అట్లా డౌట్ వస్తుంది నాకు ఇప్పటిదాకా డౌట్స్ వస్తున్నా. అది మేము మోసం అనేది ఒక మనిషిని ఒకసారి చేస్తాము, ప్రతిసారి అదంతా కలిపి ఒకటి. ఇది ఒరిజినల్. మా ఆయన కోసం చూడండి ఎంత షాపింగ్ చేస్తాం. నువ్వు ఒకసారి చూసుకుంటే మళ్ళీ షాప్ లో రిటర్న్ ఇచ్చి రావాలి. లేకపోతే ఇంత షాప్ ఎవడన్నా కొంటాడా చెప్పండి. 3,500 రూపాయలు, 2,199 రూపాయలు. లీ కూపర్, వ్యాన్ హ్యూసెన్, యునైటెడ్ కలర్స్ ఆఫ్ కిచెన్ 3,000. అమ్మా 4,000 అంటారా? ఇది 2,000 అనుకున్నా నేను. అందమైన హుడ్డీ ఇది నీకోసం. ఇదిగోండి నీ ఒరిజినల్ కాటన్ టీ షర్ట్ ఆల్వేస్ హాఫ్ హ్యాండ్స్ డిజైనర్ టీ షర్ట్, డిజైనర్ షర్ట్ సారీ. అండ్ వన్ మోర్ షర్ట్ ఫ్రమ్ గ్యాస్, మిలిటరీ ప్యాంట్ ఫ్రమ్ వ్యాన్ యూసెన్. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ ఫ్రమ్ స్పైకర్, మంచి డిజైనర్ షర్ట్స్. దిస్ ఇస్ ఫ్రమ్ జాక్ అండ్ జోన్స్. దిస్ ఇస్ బ్లాక్ జాకెట్. అండ్ ఇది గ్యాస్ లో 50% ఆఫర్ లో కూడా 5,000 పెట్టి కొన్నాను నేను. 2-in-1 జాకెట్ అనమాట. సైడ్ అంతా బ్లూ కలర్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీకోసం మంచి జీన్స్ ప్యాంట్ ఫ్రమ్ గ్యాస్. కొంచెం డిస్కౌంట్ లో పెట్టి, కొన్ని వితౌట్ డిస్కౌంట్ లో కూడా పెద్ద మనసు చేసుకొని కొన్నాను. అవే కాకుండా మా ఆయనకి పాపం ట్రెడిషనల్ షూస్ లేవన్నమాట. అందుకని చెప్పేసి మీకోసం అందమైన ట్రెడిషనల్ షూ. ఇంత బాగుంది షూ, చాలా బాగుంది. బాగా నిజంగా చెప్పు. ఇంత కష్టపడి షూ షాపింగ్ చేసా. ఇగో షూ నెంబర్ 3.
ఇవన్నీ కొంచెం ఇండియన్ వేర్ ట్రెడిషనల్ వేర్ కి వేయడానికి అనమాట. ఇవేంటో తెలుసా, అష్ పప్పీస్ శ్రేయస్ కి బాగా నచ్చాయి. కానీ అయితే ఇది ఫుల్ వైట్ కోసం ఇద్దరు కొంచెం కొట్లాడుతూ ఉంటారు. ఒకటే ఉంది మా ఇంట్లో ఫుల్ వైట్, అందుకే మా ఆయన కోసం పెద్ద మనసు చేసుకొని తీసుకొచ్చాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. బ్రాండెడ్ 18 కంపెనీ యొక్క పర్ఫ్యూమ్ 50% ఆఫ్. ఇది బాస్ హ్యూగో బాస్ 8,000 పెట్టి కొట్టారు. ఇది జాకెట్ పర్ఫ్యూమ్. ఇదేంటిది, ఇది యూసీబీ రా, ఇది యునైటెడ్ కలర్స్ ఆఫ్ వెనిషన్. ఎలా ఉన్నాయి గిఫ్ట్స్? బస్ సూపర్ ఉన్నాయి శ్రేయస్, ఏదో నీకు డిస్ప్లే చేసి చూపిద్దామని నీ బెడ్రూమ్ లో పెట్టాను. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, ఇవన్నిటికి కలిపి 52,039 రూపాయలు అయింది. దయచేసి నా గూగుల్ పే చేయవలసిందిగా ప్రార్థన. లాస్ట్ ట్విస్ట్ 52 కాదు, సారీ, వచ్చింది 45,690 ప్లస్ 12,290 కలిపితే ఎంతనో అంత. కలపకపోతే ఏం కాదు కదా. ఆశీర్వాదం నేనే తీసుకోవాలి, గిఫ్ట్ లో నేనే కొనాలి, కేక్ నేనే కట్ చేయించాలి. మంచి గిఫ్ట్ ఇచ్చిన మా ఆయన ఆశీర్వాదం తీసుకోకపోయినా మా ఆయనకి ఇంకొక ట్విస్ట్ కూడా, ఈ బర్త్డే అంతా కూడా ఆయనకి ఏం కావాలి అనేది చిట్టీలేసి ఏది ఓపెన్ చేస్తా చేయబోతున్నాం అనమాట మేము రేపంతా. చిట్టీలు మీరు రాస్తారు కదా, మీకు నచ్చిందే రాస్తారు కదా. ఒక దాంట్లో నీకు కెట్రినా కైఫ్ కావాలా, ఒక దాంట్లో దీపికా పడుకోన్ కావాలా అని ఇస్తా. అప్పుడు ఇద్దరికి శ్రీమంతులు నువ్వే చేస్తారు. ఇప్పుడు పండుకోవాలండి అర్జెంట్ గా. అసలు పొద్దున్నే చాలా ప్లాన్స్ ఉన్నాయి రేపు. సో ఈ డే అంతా ఏం చేయబోతున్నామో ఈ బ్లాగ్ లో. గుడ్ మార్నింగ్ గైస్, మొత్తానికి ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యాము ఆన్ టైంలో. అండ్ మా వాడు కానిస్తున్నాడు పొద్దున్న. ఎవడైనా పొద్దున్న బర్గర్ తినేవాడు ఉంటాడా? వేస్ట్ కదా. బర్గర్ బెటర్. పొద్దున 7ంటికి ఎవడైనా బర్గర్ తింటాడా? మాలాగా మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ దోశ తినాలి, మిల్లెట్ వడ తినాలి, ఇలా గుడ్ బాయ్స్ లాగా. సో మొత్తానికి సర్ప్రైజ్ మొదలైంది. మా ఆయనకి ప్రామిస్ చేసినట్టుగానే నేను మైసూర్ తీసుకెళ్తున్నాను అనమాట. ప్రాక్టికల్గా ప్రూవ్ చేయబోతున్నాను. చలో మీట్ ఇన్ మైసూర్. శ్రీనగ పొగలు వచ్చేస్తున్నారా ఫ్లైట్లో? వెళ్ళిపోవాలట ఇంకా మనం. అవును, క్యాన్సిల్ అంట. సరే ఓకే, మేము ఎందుకు మైసూర్ వెళ్తున్నామో మాకు క్లారిటీ ఉంది, నీకు క్లారిటీ ఉంది. ఎందుకు వస్తున్నాం? వెల్కమ్ టు బెంగళూరు. వెల్కమ్ టు బెంగళూరు. హలో. ఉన్న ఒక్క బ్యాగ్కి ఇంత పెద్ద లగేజ్ అవసరమా మాకు? చెక్ అవసరమా మాకు? ఓకే, వెళ్ళేటప్పుడు మా ఆయన్ని ఎలా చూస్తానో నేను, జుట్టులా మొలిచి కింద జారి వాలిపోయి అట్లా చూస్తాను నేను. చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను. మొత్తానికి మైసూర్కి వచ్చేసాము. మా ఆయన సర్ప్రైజ్ రివీల్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ. అంటే ఆల్రెడీ చెప్పాను అనుకోండి, బట్ మా ఆయన అస్సలు నమ్మట్లేడు కాబట్టి ప్రాక్టికల్గా ప్రూవ్ చేద్దాం అనుకున్నాను. నార్మల్ డేస్లో అయితే ఇంత దూరం మేము వచ్చేవాళ్ళము కాదు, చూసిపించే వాళ్ళని కాదు, మూసుకొని వాడు అని ఇచ్చేసేదాన్ని ఆయిల్ని. కాకపోతే ఇప్పుడు మా ఆయన బర్త్డే కాబట్టి ఏదైనా మేము సాధిస్తాము అంటే అన్ని ప్రాక్టికల్గా చూపిస్తాము, నిరూపిస్తాము. ఆ తర్వాత నమ్మకంతో ఏదైనా వాడితే దాని రిజల్ట్ డబుల్గా ఉంటుందంట. సో మా ఆయనకి నమ్మకాన్ని తెప్పిద్దామని ఇక్కడ దాకా తీసుకొచ్చాను ఇవాళ. మినిమం అసలు మా ఆయన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అది ఇది అని అంటుంటే ఏమీ అక్కర్లేదు, కేవలం ఒక ఆయిల్తో నీకు కల్నాయక్ జుట్టుని తెప్పిస్తానని చెప్పాను. అవసరం లేదు. నెక్స్ట్ మా ఆయన డైరెక్టరే కాకుండా సినిమా హీరో కూడా అయిపోతాడేమో. నిన్ను హీరోయిన్ చేద్దామని, హీరోయిన్గా నేనే ఉందామని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. బర్త్డే కాబట్టి మంచి ఆలయాలని కూడా దర్శనం చేసుకుందాం అనే ఉద్దేశము. బట్ మైసూర్లో చాలాసార్లు విన్నాను తప్ప ఎప్పుడు ఇక్కడ తిరగలేదన్నమాట. అమ్మవారంటే నాకు ఎంత ఇష్టం మీకు తెలుసు. సో అది కూడా పని అయిపోద్ది బర్త్డే సందర్భంగా. అండ్ మా ఆయనకి ప్రూవ్ కూడా అయిపోద్ది, నిజంగానే వర్కౌట్ అవుతుంది అని నిరూపిద్దాం అని తీసుకొచ్చి వచ్చాను అనమాట ఇక్కడికి. రండి లోపలికి వెళ్ళిపోయి నీకు చూపిస్తా అసలు ఎంత కష్టం ఉంటుంది, ఫలితం నిజంగా వస్తుందా రాదా నువ్వే నాకు చెప్పు ఈ వ్లాగ్ ఎండింగ్లో. నేను ఈరోజు నీ కోసం స్వతహాగా నా చేతులతో నేను ఆయిల్ని తయారు చేయబోతున్నానండి మా ఆయన కోసం. దానికోసం ఆదివాసుల్ని పిలిపించా, అడవిలో ఉన్న వాళ్ళని పిలిపించా, మా అన్నలతో కలుద్దాం పద.
నమస్తే 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 సో మిమ్మల్ని నేను బాగా చాలా వీడియోస్లో చూసాను అనమాట. మామూలుగా ఒక హీరోకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ఈయన కూడా జుట్టు విషయంలో అంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చు. ఏ వీడియో చూసినా కనిపించి చాలా మంది డౌట్ కూడా ఉంది, ఒరిజినలా కాదా, వీడియోలో మమ్మల్ని మోసం చేస్తున్నారండి. కాదండి, నిజంగా ప్రూవ్ చేద్దామని, మీకంటే ముఖ్యంగా ఫస్ట్ మా ఆయనకు ప్రూవ్ చేద్దామని తీసుకొచ్చాను. ఓ మై గాడ్, విగ్ కాదు ఒరిజినల్ హెయిర్ ఇది. చూడరా, ఒరిజినల్ రా ఇది. ఓ ఎంత బాగుంది, పైగా బ్లాక్ షైనింగ్ సిల్కీ. బా, మా ఆయనకు వస్తుందా అండి వాడితే? 5-6 నెలల కంటిన్యూ రాసుకుంటే చాలు, షూర్ కొత్త జుట్టు బలమ వస్తుంది. ఇదిగోండి మేడం జుట్టు చూడండి అసలు ఎంత బాగుందో. వావ్, ఆహా, వావ్, నాకు ఈ జుట్టు ఉంటేనా ఎంత బాగుండేది. నిజంగా ఒరిజినల్ హెయిర్. అండ్ మామూలుగా ఏ హెయిర్ అయినా కింద పలచగా ఉంటుంది, పైన బాగుండేది కూడా అలాగా. బట్ ఇక్కడ అలా కాదు, కింద కూడా పైన ఎంత స్ట్రెంత్ ఉందో కింద కూడా అంత స్ట్రెంత్ ఉంది హెయిర్లో. ఒక నెలకే నాకు ఎంత జుట్టు వచ్చిందంటే 6 నెలలు నేను ఇక్కడే ఉండిపోతే నేను కూడా వీళ్ళలాగా ఇలా పోజిస్తానేమో. అమ్మా, మా ఆయన చూడండి ఎప్పుడెప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోదామా అని వెయిట్ చేస్తున్నాడు. నీ బర్త్డేకి ఇంత కష్టపడి ఇంత దూరం తీసుకొస్తే. కానీ నాకు ఇంకో ప్లాన్ ఉంది, వీడిని ఇక్కడ వదిలేసి వీడు కూడా ఇంత పెద్ద జుట్టు, వీడి బాధ్యత 6 నెలల 7 నెలలు రాసుకుంటే ఇంత పెద్ద జుట్టు వస్తుంది. నమస్తే నమస్తే. ఇదేనా హెయిర్ ఇది హెయిర్ ఆయిల్ మాది ఆదివాసి నిసర్గ హెయిర్ ఆయిల్ అని. ఇదే మేము వాడతాం, మా చిన్న పిల్లలు సహా పెద్దవాళ్ళు ఇదే వాడేది మేము. ఇంట్లో అందరూ చిన్న పిల్లలు సహా పెద్దవాళ్ళు ఇదే వాడేది మేము. పండే కాలం నుంచి ఈ ఆయిల్ మేము ఊర్లో పల్లెటూరులో మేము జోలికి వేసి అమ్మేవాళ్ళు ఇది మేము. అవునా? ఎన్ని సంవత్సరాల నుంచి? ఇది 70 సంవత్సరం అవతల నుంచి మాది ఇదే పని. 70 years అంటండి వీళ్ళది అమ్మబట్టి. ఇది హెయిర్ ఆయిల్ చేసేదానికి మా పెద్దవాళ్ళు ఏం చేసినారంటే 101 వనములకి తీసుకువచ్చి ఇట్లా కొబ్బరి నూనె వేసి కాకు పెట్టి జోలి వేసి ఊరు పల్లీలు తిరిగి మేము అమ్మేవాళ్ళు ఇది. ఇట్లా అంటే లాక్డౌన్ కి మేము కూర్చున్నాము. అప్పటి నుంచి మన గవర్నమెంట్ వాళ్ళు మాకు హెల్ప్ చేసి ఇట్లా ఆన్లైన్తో తయారైంది. నిజంగా గవర్నమెంట్ ఏం మంచి పని చేసిందో లేదో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం చాలా మంచి పని చేశారండి. దీన్ని మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే. ఇవేనండి మూలికలు? ఇదే గిడమూలికలు, వనమూలికలు. 101 వనమూలికలు ఉంటుంది. ఇది వనమూలికలు. ఇది శీకాకాయలు. ఇది అంటే అమ్మా, ఇదంటే మన గోరింకాకులు. గోరింటాకు. ఇది గర్మి వేలుమూరి అంటండి. ఇది బేలుమూరి అంటారు. వేలుమూరి ఇది ఎండుకులకి బాగా పని చేస్తుంది. అవునా? బాగా పని చేస్తుంది జుట్టుకి. ఇది అంటే 101 వనమూలికలు ఇవన్నీ కలిపి ఇదంటే తయారు చేస్తాము. ఒక మనిషి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ చిన్నపిల్లలు కూడా వాడవచ్చు. మా వాడు కూడా 5 సంవత్సరాల నుంచి 60 ఇంకా 60+ కూడా అందరూ కూడా ఇది వాడచ్చు. సో ఒక మనిషి 2 బాటిల్స్ 6 నెలల పాటు వాడితే మన జుట్టు కూడా ఇట్లా అవుతుందంటండి. ఇంత సూపర్ గా అవుతుందంటే మా ఆయనకి పాడి చూస్తాను నేను ఇప్పుడు. యాక్చువల్లీ నాకైతే నమ్మకం వచ్చింది, నాకు ఆల్రెడీ కొంచెం పెరిగింది బాగానే. ఇప్పుడు మా ఆయన కోసం వచ్చాను. కొత్త హెయిర్ వస్తుంది. ఇలా అవ్వకపోయినా పర్లేదు, ఇలా అయినా చాలు నాకు. కొత్త హెయిర్ వస్తుంది, దట్ట మందగా లావుగా పెరుగుతుంది. అవునా? 3 months చాలు అన్నకు. 3 months వాడితే చాలంట. అయితే ఒక బాటిలే చాలేమో నీకు. సో ఆయనైతే 6 months హెయిర్, ఇది 6 months హెయిర్, అవి అయితే 3 months హెయిర్. 3-6 నెలలు వాడితే ఇంత రిజల్ట్స్ వస్తాయంటే ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినాకర్లే ఇక్కడికి వస్తే చాలు. అండ్ ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదా? పడకపోవడం, జుట్టు రాలిపోవడం? అమ్మ చూడు, మన తలనొప్పి, మన నరాల నొప్పులు వస్తుంది, అలర్జీ, తుమ్ములు, అదంతా మా ఆయిల్కే పోతుంది. అది కూడా పోతుంది మరి. 1 week వాడితే హెయిర్ వారానికి 4 times వాడండి. డెండ్రము, చుండ్రము, మన హెయిర్ ఫాల్ అంతా కంట్రోల్ అవుతుంది. అన్న హెయిర్ అలాగానే పెరిగకు స్టార్ట్ అవుతుంది. ఓ, మీరు ఇలా జుట్టు పెంచడానికి ట్రై చేయలేదా? ఓ, కాలేజ్ ఉందని కాబట్టి వదిలేసారంట. బట్ రింగుల జుట్టు మీ తమ్ముడా? మేమంటే చదువును తెలియదు మాకు, అంతగా చదువు దానికి ఏమీ తెలియదు. ఇప్పుడు వచ్చి దాని మీద ఏజ్ లో చదువుతున్నారు. దానికోసం హెయిర్ పెడితే హెడ్ మాస్టర్ అని చెప్తారు. దానికోసం
నార్మల్గా ఉంటుంది. కానీ ఈయన ప్రూవ్ చేశాడు ఏంటంటే చదువు అక్కర్లేదు, విషయం ఉంటే చాలు అని. ఓకే, ఇవన్నీ కూడా ఆదివాసీ తీసుకువచ్చి మా వాళ్ళే తీసుకువచ్చి ఇస్తారు. ఓకే, ఇక్కడ దగ్గరలో ఉన్న అడవుల్లో వీళ్ళ ఆదివాసీ వాళ్ళు ఉంటారు, వాళ్ళే తీసుకువచ్చి. వీళ్ళేనా అమ్మా? వీళ్ళే. ఓకే, వీళ్ళందరూ వీళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంట. సో వాళ్ళు కలెక్ట్ చేసి వర్షాకాలంలో బాగా పండుతాయంట, తీసుకొని వచ్చి అవి పచ్చిగా ఉంటాయంట. అప్పుడు దాన్ని ఎండాకాలం అంతా ఎండబెడతారట. ఎండబెట్టి ఆ తర్వాత ఈ 101 వనమూలికల్ని కలిపి ఆయిల్ ని తయారు చేస్తారట. అంటే ఇంత లాంగ్ ప్రాసెస్ అన్నమాట. ఇది ఈ రోజుకి అయ్యేదేం కాదైతే. అందుకే అంత బాగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా అడవిలో నుంచి వచ్చినవి. ఇక్కడ నిమ్మకాయ, అడవి నిమ్మకాయ, ఉసిరికాయ, అడవి ఉసిరికాయ. సో నిజానికి ఇప్పుడు చాలా కంప్లైంట్లు ఉన్నాయమ్మా. మా కంప్లీట్ ఉండే అంటే మన 499 అది 500 అది అంతా ఫేక్ ఆయిల్. ఆన్లైన్ లో తెప్పించుకుంటారు. మా ఆయిల్ కి ఇలువ లేదు, అట్లా చేస్తున్నారు. దీనికి మేము అంటే 1/2 లీటరే ఒక బోటలే 3 months వాడాలా. ఒక చిన్న బోటల్ వస్తుంది కదా, అది అంతా ఫేక్. అబ్బా, ఇప్పుడు ఒరిజినలే కావాలంటే ఎలా మరి? ఇది వాట్సాప్ చేయాలా, వాట్సాప్ చేసి కాలింగ్ చేసి తీసుకుంటేనే మేము గ్యారంటీగా ఒరిజినల్ పంపిస్తాము. ఇంటికాడ క్యాష్ ఆన్ డెలివరీ. మీకు వాట్సాప్ చేయాలి, ఈ నెంబర్లకి వాట్సాప్ చేయాలా. ఇంకా మన లెఫ్ట్ సైడ్ కూడా ఉంది, nisargahairoil.com అనే వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్ లో మనం ఆర్డర్ పెట్టుకుంటే ఒరిజినల్స్ వస్తాయి. అంతేకాకుండా ఇక్కడ వెనకాల స్క్రోల్ అవుతున్న నెంబర్స్ నేను కింద కూడా స్క్రోల్ చేస్తాను, అండ్ నా డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఈ నెంబర్స్ కి మీరు వాట్సాప్ పెట్టినా కాల్ చేసినా సరే మీకు ఒరిజినల్ హెయిర్ పంపిస్తారు. నమ్మకం కోసం కావాలంటే మీతో వీడియో కాల్ చేయవచ్చు, వీడియో కాల్ చేసి కూడా తీసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి మీకు నిజంగా నమ్మకం కుదరకపోతే మేమైతే డైరెక్ట్ గా రాగలిగాం కాబట్టి వచ్చాము మైసూర్ దాకా. మీరు రాలేని వాళ్ళు ఉంటే మీరు ఎక్కడున్నా సరే, ఈవెన్ అమెరికా అలాంటి దాన్ని కూడా మీరు ఎక్స్పోర్ట్ చేస్తారా కావాలంటే? మన ఇండియాకే పంపిస్తున్నాం. ఇండియాలో అయినా, అవుట్ ఆఫ్ ఇండియా అయినా, ఎక్కడైనా మీరు పంపిస్తారు. నైస్. అండ్ వాసన అయితే చాలా బాగుంది. నేను మేకింగ్ చూసాను, బట్ మా ఆయన కోసం నేను వచ్చాను కాబట్టి, ఆయన బర్త్డే స్పెషల్ కాబట్టి నేనే ఆయన కోసం తయారు చేద్దాం అనుకుంటున్నాను. మా ఆయన కోసం స్వయంగా నేనే తయారు చేస్తాను కూడా ఇవాళ ఆయిల్ ని. రండి మేకింగ్ చూద్దాం. శీకాకాయ ఏంటండి ఇది? హెయిర్ కి. అవును, చిన్నప్పుడు మా మమ్మీ శీకాకాయ పెట్టేది. నేను పెద్దగా అయ్యాక అనవసరంగా షాంపూలు వాడి ఇలా అయిపోయింది నా జుట్టు. ఇది వేయచ్చా? కరింజీరిగా. ఓకే, నాకు అసలే తెల్లెంటికలు ఎక్కువైపోయాయండి. నా తెల్లెంటికలు నల్లగా అవ్వాలంటే కరింజీరిక ఇది వేయాలట. మేతి, మెంతులు ముఖ్యంగా చాలా మాయిశ్చరైజ్ చేస్తుంది జుట్టుని. కొత్త హెయిర్ రావడానికి, కొత్త జుట్టు రావడానికి అంటండి మెంతులు. ఆమ్లా. అబ్బా, జుట్టుకి ఎంత మంచిదో. ఇది పచ్చిది కాదు, వనమూలికల్లో ఇది ఒకటి. ఓకే, అచ్చా. మన జుట్టులో ఉండే డాండ్రఫ్, చుండ్రు పోవడానికి అంటండి ఇది. మంచిగా అనిపిస్తుంది కదా. బ్రింగమాలిక పువ్వు అంట ఇది. ఓ, దీని గురించి విన్నాను నేను. షైనింగ్ కోసం. ఓ, జుట్టు షైనింగ్ గా, సిల్కీగా ఉండడానికి అంటండి ఇది. ఇది అంటే అమ్మా అడవిది. ఇది అడవిలో ఇది వస్తుంది. ఇది పేరు రాదు మాకు, మా జాతిలో వస్తుంది. ఓకే, మా భాషలో వస్తుంది. మీ భాషలో ఏంటి? ఇది బేడుకు అంటారు. బేడుకు అంటారంటండి హిందీలో. వీళ్ళ భాషలో, తెలుగులో ఏమంటారంటే తెలియదట, నాకు కూడా తెలీదు. బట్ అడవిలోనే కాస్తుందంట, జుట్టుకు చాలా మంచిదంట ఇది. ఓ మై గాడ్, ఇలా నేను మీకు 5-6 ఇంపార్టెంట్వి మనకి తెలిసినవి మాత్రమే వేస్తే, ఇక్కడ అడవిలో దొరికే 108 వనమూలికలు అన్ని కలిపితే తయారైందంటండి ఈ నూనె. అబ్బా, సో ఈ కింద యూజ్ చేసే ఆయిల్ అంతా ప్యూర్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె. అది ప్యూర్గా, అది వీళ్ళే ఇక్కడ తయారు చేపించే కొబ్బరి నూనె అంట. ఇందులో ఎర్లీ మార్నింగ్ వేస్తే 12 గంటలు ఈ 108 వనమూలికలు వేసి నాన్ స్టాప్గా 12 గంటలు కాస్తే అప్పుడు ఒరిజినల్ నూనె మన జుట్టుకి పట్టిస్తే ఉంటుంది. సో అడవి నిమ్మకాయ అంట వినడమే ఫస్ట్ టైం. ఇలా 12 గంటలు కష్టపడితే ఇదిగోండి ఈ ఆయిల్ చివరికి మన చేతికి వస్తుంది. నిజంగానే అండి, అమృతంలాగా అనిపిస్తుంది నాకు. నేను ఒక 7-8 గంటలు కష్టపడి బిర్యానీ తయారు చేసేంత తృప్తిగా ఉంటుందో, ఈరోజు ఇక్కడికి వచ్చి స్వయంగా ఆయిల్ తయారు చేసి ఇలా చూస్తుంటే అంత తృప్తిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో
నేను మా ఆయన గిఫ్ట్ ఇస్తున్నప్పుడు మీరు నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు ఇదిగో 3 months అంట. ఒక బాటిల్ చాలు కదా 3 months. సో నేనైతే 6 నెలలు వాడబోతున్నానండి, మా ఆయనేమో 3 నెలలు వాడబోతున్నాడు. ఈ 3 months తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను, మళ్ళీ చూపిస్తాను. నేను నిసర్గ ఆదివాసి హెయిర్ ఆయిల్ వాడితే రిజల్ట్స్ ఎలా ఉంటాయో. అండ్ నా వీడియో చూసి నిజంగా వచ్చి కొన్న వాళ్ళని నేను మాత్రం మోసం చేయదలుచుకోలేదు బయటలాగా. ఎందుకు అనంటే ఆదివాసి హెయిర్ ఆయిల్ అనేది ఇప్పుడు ఎంత పబ్లిసిటీలో ఉందో సోషల్ మీడియాలో అందరికీ తెలుసు. మనం కూడా మోసపోయే వాళ్ళం కదా కొద్దిసేపట్లో కొనేసి. బట్ కరెక్ట్ టైంలో నేను లాస్ట్ ఇయర్ వీళ్ళందరినీ చూశాను కాబట్టి వాళ్ళని అడిగి వీళ్ళకి ఫోన్ చేసి కొని వాడుతున్నాను కాబట్టి నాకు తెలిసింది. కాబట్టి మీరు కూడా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో ఇట్లాంటి ఏ ఆన్లైన్ వెబ్సైట్స్లో కూడా చూసి కొనకండి. నా ఈ వీడియో నా యూట్యూబ్లో కాకుండా ఇంకా ఎక్కడ కూడా పెట్టినా కూడా అది కాపీయే. ఫేస్బుక్లో ఇవన్నీ కూడా మా జస్ట్ కాపీ చేసి పెట్టేస్తున్నారు. అండ్ వాళ్ళు మళ్ళీ 1+1 ఆఫర్లు వేరే పెట్టేసి అమ్మేసుకుంటున్నారు. అలా కాకుండా మీరు ఒరిజినల్ కావాలి, ఒరిజినల్ కొనాలి అనుకుంటే 100% రిజల్ట్స్ కావాలి అని అనుకుంటే మాత్రం వీళ్ళ వెబ్సైట్ నుంచే మీరు ఆర్డర్ చేసుకోండి. నిసర్గ ఆదివాసి హెయిర్ ఆయిల్.com అనే వెబ్సైట్ ఉంటుంది. అండ్ కాంటాక్ట్ కూడా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తే వాట్సాప్లో వీళ్ళు స్వయంగా వీళ్ళే మాట్లాడతారు టీం అందరూ. అండ్ మీకు ఇంకా ప్రూఫ్ కావాలంటే వీడియో కాల్ చేస్తే కూడా ప్రూఫ్ ఇస్తారు. అండ్ నా ఆడియన్స్ ఎవరైతే నా వీడియో చూసి కొంటున్నారో మీకు వచ్చే ప్యాకేజ్లో నా ఫోటోతో సహా నా లోగోతో సహా వస్తుందండి. మీరు హ్యాపీగా అది చూసి ఒరిజినల్ కొనేసి వాడి 6 నెలల్లో రిజల్ట్ 1 monthలోనే రిజల్ట్ స్టార్ట్ అయిపోతుంది. 1 weekలోనే మీకు డిఫరెన్స్ కూడా స్టార్ట్ అయిపోతుందంట. చూసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అందరూ కూడా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. సో దట్స్ ఆల్ అబౌట్ మై వ్లాగ్ అనమాట. మా ఆయన బర్త్డేని ఇంత స్పెషల్గా నేను సెలబ్రేట్ చేసుకున్నాను. నచ్చిందా నీకు? ఏ గిఫ్ట్ బాగా నచ్చింది ఇప్పటివరకు నేను ఇచ్చిన వాటిల్లో? దట్ ఈస్ ఆల్ అబౌట్ నిసర్గ ఆదివాసి హెయిర్ ఆయిల్. నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి. మిగతా డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దగ్గర ఉన్న వాళ్ళు, బెంగళూరులో ఉన్న వాళ్ళు, మైసూర్లో ఉన్న వాళ్ళు రావాలి అనుకుంటే అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టేస్తాను మీకు. హ్యాపీగా ఇక్కడికి వస్తే ఇక్కడ అట్మాస్ఫియరే అదిరిపోయింది. పాజిటివ్ వైబ్స్, గ్రీనరీ అంతా వస్తే ఇంకొక ప్లెజర్. సగం అట్మాస్ఫియర్ చూసే జుట్టు పెరుగుతుంది అనుకుంటా, అలా ఉంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మేడమే అనమాట మమ్మల్ని ఇక్కడ రిసీవ్ చేసుకుని గురించి మాట్లాడుతున్నాను. అదిరిపోయింది లాస్ట్ టైం వచ్చినాగానే. రాగానే ఇక వెల్కమ్ డ్రింక్స్ కూడా మాకు. థ్యాంక్ యూ సో మచ్. కలర్ఫుల్గా ఉంది, బాగుంది. సో జస్ట్ మేము ఇప్పుడే సెటిల్ అయ్యామన్నమాట రూమ్లో. మీకు మేము ఎక్కడికి వచ్చాము, రూమ్ ఎలా ఉంది, ఎంత ప్రైస్ అయ్యింది, ఇవన్నీ కూడా చూపించబోతున్నాను. ఎందుకంటే మా వాళ్ళు వచ్చిన పని కానిస్తున్నారు. రాగానే టెన్నిస్ ఆడుతున్నాడు, మా ఆయన వచ్చిన పని కానిస్తున్నాడు, కూర్చున్నాడు అనమాట హ్యాపీగా. మా మమ్మీ కూర్చొని ఏం చేయాలో అర్థం కాక చూస్తుంది. వావ్, స్విమ్మింగ్ పూల్ అయితే బాగుంది, అదిరిపోయింది. వ్యూ చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే మంచిగా గ్రీనరీకి, మంచి మున్నార్కి అలా వెళ్ళినట్టు ఉంటుంది. ఇందులో నా ఫేవరెట్ స్పాట్ కూడా ఒకటి చూపిస్తాను. ఇదిగా అండి, ఏంటిదంటారా, ఉయ్యాల. పైన చెట్టుకి ఆలాడేసిన ఉయ్యాల. ఇది చూపిస్తా ఎలా ఆడాలి. మా ఆయన బర్త్డే ఎంజాయ్ చేస్తున్నాడు సోలోగా క్యారమ్స్ ఆడుకుంటూ. నీకు దమ్ముంటే శ్రీయాంత్ అడిగేలు, నీకు దమ్ముంటే శ్రీయాంత్ అడిగేలు. అంత దమ్ము నాకు, మీ ఎవ్వరితో అడిగేలు. చేస్తే మా ఆయన ఊడిపోయింది. పాయింట్ తో కవర్ చేశాడు. కవర్ చేసా విత్ హై ఫీవర్, విత్ కోల్డ్. ముగ్గు కడతలేదు వాళ్ళ. ఈ రిసార్ట్ లో రెయిన్ డాన్స్ కూడా ఉందంటండి, విత్ మ్యూజిక్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే మా వాడికి సర్జరీ కన్ఫర్మ్ అయ్యింది. మామూలుగా నేను ఏపీఆనికి తీసుకెళ్ళి పాపం వాళ్ళు బోల్డ్ అంత మంచి ట్రీట్మెంట్ చేసి వీడు ఫిజియోథెరపీ చేసి ఏం చేసినా సరే మా వాడు మంచోడు కదా, ఏం చేశాడు, ఫుట్బాల్ మళ్ళీ ఆడాడు. ఫుట్బాల్ ఆడిన శ్రేయస్ మళ్ళీ కొట్టుకున్న కాదు. నేనే ఈ మొత్తం సెటప్ నీకోసం కృష్ణుడిని కూడా ఇలా పెట్టి మరి తయారు చేసి స్వాగతం పలుకుతూ హ్యాపీ బర్త్డే టు యూ. నా కోసం నీళ్ళు పోసి బంతిపూలు చేసి చుట్టూ రోజ్ ఫ్లవర్ చేసి మధ్యలో మళ్ళీ రోజ్ ఫ్లవర్ పెట్టి దాని చుట్టూ 5 ఆకులు పెట్టి మా ఆయన బర్త్డే కోసం నేను ఉయ్యాలు ఊగుతున్నా. ఆయన ఊపితే
చూసావా మటర్ కంటే మీకు ఇంకో అద్భుతం చూపిస్తాను లోపల. ఆయన పుట్టినప్పుడు చెట్టును పరిచయం చేద్దామని తీసుకొచ్చా. ఇంత పెద్ద చెట్టు బాగుంది కదా చెట్టు. బాబా 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 వాటే ఉయ్యాలా వాటే సీన్ ఎంత బాగా ఊగుతుంది. దిస్ ఇస్ ద స్విమ్మింగ్ పూల్ ఏరియా. ఇది కిడ్స్ పూల్, ఇది ఇలాంటి అడల్ట్స్ పూల్. దీన్ని బుక్ చేసిన స్పెషల్ రూమ్ కి తీసుకెళ్తున్నారు. అండ్ దిస్ ఇస్ ఆల్ ద టెంప్టింగ్ లొకేషన్ ఆఫ్ ఇండియా. These are all the cottages of India. గుడ్ షెల్. ఈ కాటేజెస్ నుంచి కూడా అలా సొరంగ మార్గం నుంచి పైకి వెళ్తే నీకోసమే మీ ఇద్దరి కోసం చాలా బాగుందమ్మా సొరంగం చెమటోడ్చి కట్టించా. అయిద్దా? వెల్కమ్ To the house of the India. ఈరోజు 24 hours కి మేము మా ఆయన బర్త్డే సందర్భంగా ఉండబోతున్న విల్లా ఇదే. నీకోసం స్పెషల్గా బెడ్ రెడీ చేయించా. మందార పూలు, గులాబీ రెక్కలు, అందమైన డక్కులు పెట్టి. అండ్ అటువైపున మూల ఒక సోఫా ఉంది. మా ఆయన అద్దంలో చూసుకోవడానికి అద్దం ఉంది. నేను తినడానికి పాల ప్యాకెట్లు కూడా ఉంది. మేము ఎప్పుడు హోటల్కి రాగానే ఎవరెడ్డి పాల ప్యాకెట్లు వీడి పాలన పడతాయి అన్నమాట. ఇక్కడ మాకు ప్రైవేట్ పూల్ ఉంది. దిస్ ఈజ్ అవర్ ప్రైవేట్ పూల్. ఇక్కడ నుంచి అక్కడ దాకా వర్షంలో స్విమ్మింగ్ చేస్తే ఉంటది ఫీవర్ వస్తుంది అలాగే. దిస్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్. ఇక్కడ అన్ని కాటేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి మంచి ప్రైవేట్ ఏరియా కూర్చొని తినడానికి. పైన మా శ్రీయాన్ అండ్ శ్రేయాన్ కింద పడినవాడు అస్సలు డాడీ నడవడానికి స్టేర్ కేస్ ఇంత ముందు పడలేదు. And the beautiful bedroom over here. The beautiful wardrobe, washroom. Here Adam. Hi Shreyas. And here is the private space for my Sai Shreyan Yada the Great. ఏమైతుందిరా? ప్రకృతి వ్యూ. ఆయన కేకులు రెడీ అయ్యాయండి. ఇక్కడికి తెప్పించాను కేకులు కూడా. ఎస్, మా ఆయన కోసం స్పెషల్ కేక్ తెప్పించానండి నేను. చెప్పాను కదా మా ఆయన ప్రాంక్ చేస్తున్నా ఈ వీడియోలోని. సో మా ఆయన కోసం స్పెషల్ కేక్. ఇది చూడగానే ఆయనకి ఆయన గతం గుర్తుకొస్తుంది. ప్రతిరోజు ఆయన చేసేది గుర్తుకొస్తుంది. సింబాలిక్గా చూపిద్దామని స్పెషల్ కేక్ ఆయన కోసం చాలా ప్రేమతో చాలా కష్టపడి ఇష్టపడి తయారు చేశాను. రెడీగా చూపిద్దామా? తయారు చేయించా ఐడియాతో నీకోసం. ఇది చూడగానే నీకు నువ్వు గుర్తు రావాలని. ఓకే, రివీల్ చేద్దామా? ఓకే, కలుము కలుము. సో మా ఆయన చూడొద్దని చెప్పేసి మా ఆయన నమ్మకం లేదు, నమ్మకం లేదోరా. ఇదనమాట కేక్. ఈ థీమ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓకేనా? మీ డాడీకి రివీల్ చేద్దామా? చూడొచ్చు ఇంకా నువ్వు. నీకోసం స్పెషల్ పట్టుకో. ఆల్రెడీ అంటున్నా అది ఏదో పిండిలా కనిపిస్తుంది. ఇది క్రీమ్. 1 2 3 కుల్జా. ఆగండి. 1 సెకండ్. ఆల్రెడీ కేక్ లో అసలు తీసాం కదా. ఒకసారి చూపించు, ఒకసారి కట్ చేయి కేక్. డాడీ కిలోమీటర్ వద్దల నించున్నా డాడీ. సో మొత్తానికి ఒక ప్రాంక్ కేక్ తర్వాత ఈసారైనా ఒరిజినల్ కేక్ ఉంటుంది అని అనుకుంటున్నావా? ఆప్షన్ ఏ. ఆప్షన్ బి కాదు, ఆప్షన్ బి. జీవితం సంక్రాంతి కూర్చుంటే అన్ని ఆప్షన్ ఎందుకు? ఫస్ట్ అదే చేస్తున్నాం బాబు. ఈసారి నిజంగానే మంచి కేకే అండి అనుకుంటున్నారేమో. అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. అసలే చెప్పాను మీకు, ఈసారి బర్త్డే క్రేజీగా చేస్తున్నాను. ఈ కేక్ తో హ్యాపీ అట మా ఆయన. ఇదేంటి? కమాన్. హ్యాపీ బర్త్డే టు యు. ఓకే, ఎప్పుడు కేక్
సో మొత్తానికి కేక్ కటింగ్ సక్సెస్ఫుల్గా అయింది. ఫస్ట్ ప్రాంక్ చేసిన తర్వాత మా ఆయనకి నచ్చిన కేకే తెప్పించా. నచ్చిందిగా. ఇప్పుడు నీకు ఇంకొక సర్ప్రైజ్. యాక్చువల్లీ నేను చెప్పాను కదా అన్ని పండించబోతున్నాను. సో దీంట్లో ఇంకొకటి పండించబోతున్నాను అనమాట. రెడీయా? ఇంకొక సూపర్ సర్ప్రైజ్ ఉంది నీకు. చాలా బాగుంటది నీకోసం హారర్ మూవీ. ఎదురుగానే ఉన్నామంట హారర్ సినిమాలంతా. అమెజాన్ నుంచి వచ్చింది VR. హ్యాపీ బర్త్డే. చూసి భయపడి పారిపోద్దు. లోపల ఎలాంటి భయంకరమైన వస్తువులు ఉన్నాయో ఇంకా ఇంకా కార్నర్ తిరుగు. వచ్చింది. అలాగే ఉండు మొత్తం కనిపిస్తున్నారు. ఫుల్ ఫిగర్ కనిపించాడా? అలాగే వెయిట్ చెయ్యి. అద్దాలు పెట్టారు. అట్లనే ఉండు. హగ్ చేసుకుంటాడు నిన్ను. నువ్వు హగ్ చేసుకుంటాడు ఆయన. కళ్ళు కొడుతున్నాడా? నా సూర్యుడివి నా చంద్రుడివి నాదే. బాగుంది, చాలా బాగుంది. అద్దాలు పెట్టారు. నాన్నా నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట. ఆయనే దిగొచ్చినట్టుందా? మాట్లాడుతున్నాడు అన్నట్టు. 360 degrees తిరిగితే మీ డాడీ నీకు బర్త్డే విషెస్ చెప్తున్నాడు అనమాట మొత్తం. కమాన్. సూపర్. ఆయన వెళ్ళాడు. ఇంకా నీకు కావాల్సినంత సేపు ఉంటాడు. తనివి తీరా చూసుకో. చూస్తున్నాడు. నీ తనివి తీరా చూసుకోవచ్చు నువ్వు హ్యాపీగా. సూపర్. థ్యాంక్ యూ. ఫీల్ వచ్చిందా? వస్తుంది. బాగుంది, చాలా బాగుంది. ఒకసారి భయమైంది. నేను చూస్తున్నాను. ఎప్పుడైనా నాన్న చూస్తే ఆనందం వస్తుంది. ఇప్పుడు ఆనంద బాష్పాలు. ఆనందంతో యాక్చువల్లీ మా ఆయనకి అందరికంటే ఫేవరెట్ ఎవరు అని అంటే వాళ్ళ డాడీ అనమాట ఫస్ట్. ఆ తర్వాత ఇంకా మీ వాళ్ళ అమ్మలైనా ఇంకా మేమైనా అందరమైనా. సో ఆయన లైఫ్లో ఆయన టాప్ ఎండ్లో బాగా ప్రేమించేది ఎవరంటే వాళ్ళ డాడీ. అందుకని ఈ బర్త్డేకి ఏదైనా మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి, హార్ట్ టచింగ్గా ఉండాలి, మర్చిపోకుండా ఉండాలి అని ఆలోచిస్తే ఎంత ఆలోచించినా ఏం తట్టలేదు నాకు. సడన్గా నిన్న నాకు ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి ఒక ఫెసిలిటీ ఉంది అని తెలియగానే నిన్న ఈవినింగ్ 6 o'clock ఆర్డర్ చేశా VR. నిన్న ఈవినింగ్ 6 o'clock వీడియోకి వాళ్ళ నెంబర్లు కనుక్కొని వాళ్ళకి డబుల్ పేమెంట్ చేసి మరి నాకు రేపు మధ్యాహ్నాన్ని కావాలి. ఏం చేస్తో తెలియదు అని అంటే యాక్చువల్లీ 20 days పడుతుంది అట వీడియో స్ట్రక్చర్ రెడీ చేయడానికి. 20 hours లో ఇచ్చేసాడు మనకి. నేను ఆ ఫోటోనే నిన్న ఈవినింగ్ ఇచ్చాను. నిన్న ఈవినింగ్కి నాకు ఎంత సర్చ్ చేసిన ఫోటోలు దొరకట్లేదు. మీ డాడీ ఏమైనా ఫోటోలు ఉంటే పంపు అని ఊరికనే అని పెట్టేశారు అనమాట. సర్చ్ చేసి అది ఆడియన్స్ కనిపిస్తే దాని ఫీల్ ఉంటుంది. ఆడియన్స్కి ఇక్కడ సైడ్కి వేస్తా. అంటే మన మధ్యలో లేని వాళ్ళు మన ముందు నడుచుకుంటూ వస్తుంటే ఎలా ఉంటుంది అనే ఫీల్ వాళ్ళకి. మనం అంటే మనం బాగా ప్రేమించే వాళ్ళు, బాగా మిస్ అవుతున్న వాళ్ళు ఒక్కసారి టక్కున మన దగ్గరకు వస్తే ఎంత బాగుంటుంది. కళ్ళు ఇలా పెట్టడం. ఓకే, సో హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అండ్ ఇట్స్ బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. మాకు పొద్దున్నే ఎలాగో మీకు తెలుసు కదా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుందని ఫస్ట్ మంచి ఫ్రూట్స్ గీట్స్ ఇచ్చారు. ఉచితంగా ఇచ్చే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే కడుపు నిండా మేసేసి మంచి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కోసం 9:30 కల్లా లేసి ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాం మేము. అలా అనుకున్నారు వీళ్ళు రోజు ఇలాగే తింటారు, వాళ్ళు ఇలా తింటున్నారు అని. మరి అయినా సరే మేము మాత్రం సిగ్గుపడకుండా తినేసి